మా బిల్లోడి పైన యాక్సిడెంట్ చేయించారు, మా ఆఫీసర్ పైన తీపిచ్చారు, అక్రమ కేసులు పెట్టించిండు మాగంటి గోపినాథ్, చాలా ఇబ్బంది పాలు చేసిండు మాగంటి గోపినాథ్. అది చివరికి నా ప్రాణం మీదకి వస్తుంది, నా ప్రాణం పోయే విధంగా ఉందని చెప్పినా కూడా పట్టించుకోలేదు. అదే కాకుండా చూసాం ప్రజాస్వామ్యం, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం, డెమోక్రాటిక్ కంట్రీ భారతదేశం, డెమోక్రాటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయితే ఒకరోజు మారుతారు అనుకున్నాం, ప్రతిపక్షంకి వచ్చిన అధికార పక్షం పోయింది, ప్రతిపక్షంకి వచ్చాం మారుతారు అనుకున్నాం. ప్రతిపక్షంలో కూడా అహంకారబద్ధంగా దొరల రాజ్యం, గడి వ్యవస్థ ఇంకా కుప్పగుల్లలేదు. అదే అహంకారంతో కార్యకర్తలే పట్టించుకోకపోవటం, కార్పొరేటర్లకు ఇజ్జత లేకపోవటం. ఈరోజు నేనొక్కడిని, ఒక తెలంగాణ ఉద్యమకారుని, ఒక సిపాయి, తెలంగాణ కోసం పోరాడ ఏదుండి మీ మాట నచ్చక, మీ వ్యవస్థ నచ్చక, మీరు చేసే దొర అహంకారం నచ్చక, మీ యొక్క నిర్ణయాలు నచ్చక ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్న వ్యవస్థ, అద్భుతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరచడం కోసం నేను మీ తుచ్చమైన పార్టీకి సాధారణ సభ్యతకు రాజీనామా చేసి వచ్చి 48 గంటలు కూడా కాలే భయపడి కేటీఆర్ ట్విట్టర్ బిడ్డ వెంటనే తెలంగాణ భవన్లో కార్పొరేటర్లకు అత్యవసర సమావేశం పెట్టిండు. ఎందుకు పెట్టినవా? అంత భయమా నీకు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ గుర్తుకు రాలే? ఇదే జిహెచ్ఎంసీ బల్దియా భవన్ సాక్షిగా నువ్వు రివ్యూ మీటింగ్ చేస్తున్నావు, కేటీఆర్ ఇక్కడ రివ్యూ మీటింగ్ మంత్రిగా చేస్తున్నా అని చెప్పి మున్సిపల్ మంత్రిగా వస్తే, కార్పొరేటర్లు వస్తే ఎందుకు వచ్చినామని చెప్పి నన్ను తిట్టినావు. ఎందుకు వస్తున్నారు కార్పొరేటర్లు? జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎందుకు వచ్చి నీ రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు ఎందుకు వచ్చిరని చెప్పి అరిచినావు. సామాన్య కార్యకర్త వస్తే ఎట్లొచ్చినావు అని అరిచినావు. ఈరోజు ఏ భయంతో, ఎందుకింత భయపడి ఆగమేఘాలపైన ఈరోజు తెలంగాణ భవన్లో కార్పొరేటర్ల అత్యవసర సమావేశం ఎందుకు పెట్టినావు? అంత భయం ఎందుకు? ఎక్కడ పోతారానా? ఇప్పుడు గుర్తుకొచ్చిరా కార్పొరేటర్లు? నీ కార్పొరేటర్లు బాధపడుతున్నప్పుడు, కార్పొరేటర్ల మీద కేసులు పెడుతున్నప్పుడు, స్థానిక ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే కేసులు పెడుతున్నప్పుడు, మీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని హరాస్ చేస్తున్నప్పుడు, మీటింగ్లలో మీ పార్టీ ఎమ్మెల్యేల పైన మీ పార్టీ ఎమ్మెల్యే అంశాలు దాడులు చేస్తున్నప్పుడు, మీ పార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన పట్టించుకోకుండా ప్రోటోకాల్ను అతిక్రమించి మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల పైన వాళ్ళను దూషిస్తున్నప్పుడు, వాళ్ళను ఒక కార్పొరేటర్గా ప్రజాప్రతినిధిగా చేసిన గౌరవం ఇవ్వకుండా కుంగులుతుంటే శేర్లింగంపల్లి, కుతుబుల్లాపూరు, అంబర్పేటు, ఎల్బీ నగరు, మల్కాజి, ఉప్పలు, ఆ ప్రాంతాలలో, ముషిరాబాద్ ఆ ప్రాంతాలలో మొత్తుకుంటుంటే ఒక్కరోజు మాట్లాడి ఏం చెప్పినావు ఇంకా వాళ్ళకు? అమ్మా మాది ఎమ్మెల్యే సెంటర్ పాలిటిక్స్, ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉంటుంది, మీరు ఉంటే ఉండి పోతే పోండి. కాదన్నా, మేము కూడా 60,000, 50,000, 70,000 ప్రజల చేత ఎన్నుకోబడ్డ, ఓటర్ల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులం అంటే మీరు ఉంటే